డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఎన్టీఏ ఈరోజు సెంటర్ వైజ్ రిజల్ట్స్ని ప్రకటించింది. ఆ రిజల్ట్స్ ఎందుకు ప్రకటించారో, దానివల్ల ప్రయోజనం ఏమిటో అసలు అర్థమే కావడం లేదు. ఎన్టీఏ పెద్ద మోసం చేసింది. సుప్రీంకోర్టుకి చెవిలో పువ్వు పెట్టాలని చూస్తుంది. వివరాలన్నీ తెలియజేస్తాను. మీరు ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది నిజమో అబద్ధమో తెలియదు, కానీ ఒక పేపర్ లీక్ చేసిన వాడిది అని చెప్పే టెలిగ్రామ్ చాట్ను నేను చూశాను. వాడు ఛాలెంజ్ చేస్తున్నాడు. ప్రతి సంవత్సరం పేపర్ లీక్ అవుతుందని, కోట్ల రూపాయలకు పేపర్ అమ్ముతున్నారని వాడు అంటున్నాడు. దాన్ని బయట పెట్టడానికి నేను పెద్ద మొత్తంలో ఈ సంవత్సరం లీక్ చేశానని కూడా వాడు చెప్తున్నాడు. ఎన్టీఏ వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళ మీద కేసుని నెట్టేస్తూ ఉన్నారు, కానీ అసలు దొంగలు ఎన్టీఏలోనే ఉన్నారు. అధికారంలో ఉన్న నాయకుల యొక్క అండతో వీళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. ఇది ప్రతి సంవత్సరమూ జరుగుతుందట. చూడండి ఎంత మోసమో. వీటిని ప్రధానంగా ఎక్కువ మొత్తంలో కొని దాని ద్వారా మంచి మంచి ర్యాంకులు తెచ్చి వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. ఈ సంవత్సరం అది పెద్ద మొత్తంలో బయటపడేసరికి ఇంత గందరగోళం జరుగుతూ ఉంది. పరిణామాలు చూస్తుంటే అది నిజమేనని అనిపిస్తుంది. ఆ చాట్ని మీలో కొందరు చూసే ఉంటారు. అది బాగా వైరల్ అయింది కూడా. ఇప్పుడు మనం ఎన్టీఏ చేసిన కొన్ని రకాలైనటువంటి మోసాలని, స్కాములని మనం చూద్దాం. వీటన్నిటిని మీరు పరిశీలించండి. విజ్ఞత కలిగిన మీ అందరూ గ్రహిస్తారనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరిగింది. మొదట ఎన్టీఏ ఎన్నడూ లేని విధంగా 2 సార్లు అప్లికేషన్ సబ్మిట్ చేసుకోమని టైంని పెంచింది. రెండవసారి ఒక కుర్రవాడు అప్లై చేయడం మర్చిపోయాడని కోర్టుకు వెళ్ళాడట. కోర్టు వాడికి అవకాశం ఇవ్వమని అన్నదట. అందుకే పెంచారు. అయితే ఆ 2 రోజుల్లో సుమారు 15,000 మంది అప్లై చేసుకున్నారు. ఇది ఆలోచిస్తే ఇక్కడ పెద్ద స్కామ్ జరిగినట్లు అనిపిస్తుంది. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. సరే, అది యాదృచ్ఛికంగా అంతమంది మర్చిపోయారు, అప్లై చేశారు అనుకుందాం. రెండవది చూద్దాం. 2 సెంటర్లో పేపర్ మీడియం మారిందట. టైం లాస్ అయ్యారని గ్రేస్ మార్కులు ఇచ్చింది ఎన్టీఏ. అది ఏమిటని ప్రశ్నించి కోర్టుకు వెళ్తే అప్పటికప్పుడు ఏదో జీవోని చూపించింది. ఆ జీవోలో మెడికల్ కాలేజీలు తప్ప మిగిలినటువంటి ఎగ్జామ్స్కి టైం లాస్ అయితే మార్క్స్ కలపవచ్చు అని మాత్రమే ఉంది. దీనికి ఎలా మీరు అన్వయించారు అని గట్టిగా అడిగితే లేదు ఆ మార్కులు తీసేస్తాం, మళ్ళీ రీనీట్ పెడతామని రీనీట్ పెట్టింది. ఇక్కడ మరో మెలిక్ కూడా ఉంది. గ్రేస్ మార్కులు తీసేశాక వచ్చిన మార్కులతో సాటిస్ఫై అయితే మరి రాయక్కర్లేదటండి. మరి 600 దాటి 650 దాటి వచ్చినటువంటి వారు మరి ఎందుకు రాస్తారు? దీనివల్ల నిజంగా ఫ్రాడ్స్కే కదా. హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఫ్రాడ్స్లోనే ఉన్నారు కదా. కాబట్టి వాళ్ళకి మళ్ళీ లాభమే జరిగింది, వాళ్ళు లాభపడ్డారు. కాదంటారా? మీరేమంటారో కామెంట్ చేయండి. మూడవది చూడండి. మద్రాస్ ఐఐటితో డేటా ఎనాలిసిస్ చేయించింది. మద్రాస్ ఐఐటిలో ఉన్నతాధికారులు గవర్నమెంట్ స్పెషల్ కమిటీలో ఉన్నారు. అందులో ఒక మెంబరు కె రామమూర్తి గారు, ప్రొఫెసర్. ఇంకా చాలామంది ఉన్నారు. డేటా ఎనాలిసిస్లో అందరినీ తీసుకుంది. క్వాలిఫై అయిన వారిని, అవరి వారిని తీసుకుంది. ఇది సరైందేనా? అసలు క్వాలిఫై అయినటువంటి వారిని తీసుకొని అందులో హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వారిని తీసుకొని గ్రాఫ్ తయారు చేయాలి. ఆ గ్రాఫ్ నేను డిస్ప్లే ఇస్తాను, చూడండి, పరిశీలించండి. ఆ గ్రాఫ్లో బెల్ షేప్ వచ్చేటప్పటికి ఎన్ని మార్కులు ఉన్నాయో పరిశీలించండి. 20 మార్కుల నుంచి 100 మార్కుల మధ్య ఆ బెల్ షేప్ వచ్చింది. అసలు క్వాలిఫై అవని వారికి గ్రాఫ్ ఏంటి? 700 నుంచి 720 మధ్య పెరుగుదల 2023లో 162% ఉంటే ఈ సంవత్సరం 810% ఉంది. ఇది సహజమేనా? పోనీ 630కి మధ్య 2003లో
అంటే 720 నుంచి 630కి మధ్య 2003లో 39% పెరుగుదల ఉంటే ఈ సంవత్సరం 259%గా అది ఉంది. ఈ పట్టికను మీరు పరిశీలించండి, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. సుప్రీంకోర్టులో ఎన్టీఏ పరీక్ష రోజు మాత్రమే పేపర్ లీక్ అయిందని వాదిస్తుంది. కానీ బీహార్లో 4వ తారీఖునే కేసు నమోదైంది, 5వ తారీఖు నుంచి అరెస్టులు ప్రారంభమయ్యాయి. అయినా ఎన్టీఏ బుకాయిస్తుంది. ఇందులో ఎంత నిజం ఉందో మీరు ఆలోచించండి. ఇప్పుడు మనం అతి ముఖ్యమైనది ఈరోజు రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో ఎన్ని తప్పులు ఉన్నాయో మీకే అర్థమవుతుంది పరిశీలిస్తే. ఈరోజు సెంటర్ వైజ్ రిజల్ట్స్ పెట్టింది. ఆ రిజల్ట్స్ని నేను బాగా పరిశీలించాను. ముందుగా పరీక్ష రాసే క్యాండిడేట్స్ గురించి తెలుసుకుందాం. పరీక్ష రాయటానికి హాజరైనటువంటి వాళ్ళు 64,931 అని ఎన్టీఏ విడుదల చేసిన నోట్లో పేర్కొంది. కానీ ఏపీలో 27 నగరాల్లో 125 సెంటర్లలో మొత్తం రాసిన విద్యార్థుల సంఖ్య 63,818 వస్తున్నది. ఈ తేడా గమనించారా? మిగిలిన వారు ఏమయ్యారు? ఇది ఎంత పచ్చి అబద్ధమో మీరు చూడండి. ఇంకో గొప్ప అబద్ధం ఇందులో మీరు చూడొచ్చు. ఈరోజు పెట్టిన రిజల్ట్స్ మీరు బాగా చూసే ఉంటారు. నేను విజయవాడలోని ఫస్ట్ సెంటర్ వివరాలు మీకు డిస్ప్లేలో చూపిస్తున్నాను, చూడండి. రిజల్ట్స్ నెంబర్ వైజ్గా వరుసగా ఉంది. ఈ రిజల్ట్స్లో ఆబ్సెంట్స్ ఎక్కడున్నారు? ఏరి ఆబ్సెంట్ అయిన వారి యొక్క నెంబర్ దగ్గర ఆబ్సెంట్ని గుర్తించాలి కదా. అందరికీ మార్కులు ఎలా వచ్చాయి? మరి ఆబ్సెంట్స్ లేరా? మరి ఈ లిస్ట్ ప్రకారం ఆబ్సెంట్స్ లేనప్పుడు ఈ క్యాండిడేట్స్ ఎలా తగ్గారు? అసలు ఎవరి మార్కులు ఎవరికి ఇచ్చింది? సెంటర్ వైజ్ రిజల్ట్ అంటే ఇలాగే ఇచ్చేది. వివరాలు ఇవ్వకుండా రోల్ నెంబర్ ఇచ్చి మార్కులు ఇవ్వాలి. రోల్ నెంబర్ ఆధారంగా మనం వారి రిజల్ట్ ఓపెన్ చేయలేము. తప్పక డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి, ఫోన్ నెంబర్ ఉండాలి. లేకపోతే మనం వారి రిజల్ట్స్ మనం ఓపెన్ చేయలేము. వారి గురించి మనం ఏమీ తెలుసుకోలేము. అలాంటప్పుడు 1 2 3 4 5 అని సీరియల్ నెంబర్ ఇచ్చేసి అందరికీ మార్క్స్ కేటాయించేసి ఆబ్సెంట్స్ని చూపించకుండా రిజల్ట్స్ ప్రకటించడం ఏమిటి? ఇది ఎంత తెలివి తక్కువ వాడికైనా అర్థమయ్యే విషయం. అంటే ఎన్టీఏ చాలా ఘోరంగా ప్రవర్తిస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వం వెనుకుండి ఆడిస్తున్న ఆట ఇది. మీకు అర్థం అవుతుందా? అర్థం చేసుకోవాలని ప్రయత్నించండి. మనం ఏమీ చేయలేమా? అశక్తులమై అలా చూస్తూ ఉండిపోవడమేనా? ప్రజలకు ఉద్యమాలు చేసే తీరుబడి ఓపిక పోయింది. వాట్సాప్, యూట్యూబ్ ఉద్యమాలు మనం ఇప్పుడు చేస్తున్నాం. మన పిల్లల భవిష్యత్తుకు కొందరు గండి పెడుతున్నారు. మన పిల్లల భవిష్యత్తు కొందరు స్వార్థపరుల చేతుల్లో నాశనం అవుతుంటే చూస్తూ ఏం చేయలేక అలా ఉండిపోతున్నాం. దీనికి పరిష్కారాలు మనమే వెతకాలి. ప్రయత్నాలు కూడా మనమే చేయాలి. ఎవరో వచ్చి మన సమస్యలు తీరుస్తారని ఎదురు చూడటం కాదు. చైతన్యంతో నడవడానికి ప్రయత్నించాలి. చైతన్యంతో నడవడానికి మనం ప్రయత్నించాలి. ఎన్టీఏ అనే వ్యవస్థ రద్దు కావాలి. ఇది ఉత్తర భారతదేశ ప్రజల మేలు కోసం పనిచేస్తున్నటువంటి వ్యవస్థ. మనది కాని సిలబస్లు, మీడియంలు, ఎన్సీఆర్టీ బుక్స్ మన భాషలో దొరకవు. సిబిఎస్ఈ సిలబస్ విద్యార్థులకు ఎక్కదు. మరి నీట్ ఎలా రాస్తారు? సీటు ఎలా సాధిస్తారు? అయినా చచ్చి చెడి కోచింగ్లు తీసుకొని సీటు సాధిద్దాం అనుకుంటే ఇలాంటి సమస్యలు. మీకు ఇవి చూస్తే ఏమనిపిస్తుందో దాన్ని కామెంట్ చేయండి. నా భావాలతో ఏకీభవిస్తారా? మీకు నచ్చినట్లయితే, నా భావాలతో ఏకీభవించినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.